హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మ చేతి ప్రేమ. ఈ రోజైతే మన ఛానల్లో చాలా టేస్టీగా ఉండే టీ టైమ్ స్నాక్గా చేసుకునే స్టఫ్డ్ లేయర్ కచోరీ రెసిపీ అయితే చూపిస్తున్నాను. ఇది పిల్లలకైతే చాలా ఇష్టం అండి. పైన క్రిస్పీ లేయర్స్తో లోపల స్పైసీ స్టఫింగ్తో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలైతే మళ్ళీ చేయమని చాలా మారం చేస్తారు. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. దీనికోసం అయితే నేను ఇక్కడ కప్పున్నర వరకు మైదాని తీసుకుంటున్నాను. ఇప్పుడు దీనిలోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోండి. ఈ నెయ్యి అనేది కొంచెం వేడిగా ఉన్నది వేసుకోండి. ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత ఇదంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. కొంచెం గట్టిగా రబ్ చేస్తూ నెయ్యి ఈ పిండికి బాగా పట్టేటట్లు కలుపుకోండి. చూడండి, ఇలా గట్టిగా నొక్కితే ఇలా ముద్ద కింద ఫామ్ అవ్వాలి. ఇప్పుడు దీనిలోకి చూసుకుంటూ కొంచెంగా వాటర్ వేసుకోండి. ఒకేసారి ఎక్కువ వేసేయకుండా పిండికి ఎంతైతే సరిపోతాయో అంత మాత్రమే వేసుకోవాలి. పిండి అనేది మనం చపాతీ పిండి కలుపుకున్నట్టు మరీ గట్టిగా మరీ సాఫ్ట్గా కాకుండా మీడియంగా ఉండేటట్లు కలుపుకోవాలి. ఇక్కడ వాటర్ ఎంత కావాలో అంత వేసుకున్న తర్వాత ఒక 4-5 నిమిషాల వరకు ఇక్కడ చూపిస్తున్నట్టు బాగా నీట్ చేసుకోండి. ఇలా నీట్ చేసుకోవడం వల్ల పిండి లోపల వరకు కూడా ఫ్లఫీగా తయారయ్యి లేయర్స్ అనేవి బాగా ఫామ్ అవుతాయి. ఇలా నీట్ చేసుకున్న ఈ పిండిని కనీసం 30 నిమిషాల పాటు నానబెట్టుకోవాలండి. చూడండి, పిండి అనేది ఇలా వేలుతో నొక్కితే ఇంత సాఫ్ట్గా ఉండాలి. ఇప్పుడు మూత కానీ ఏదైనా తడి క్లాత్ కానీ వేసి 30 నిమిషాలు నానబెట్టుకోండి. ఈలోపు స్టఫింగ్ రెడీ చేసుకుందాం. దీనికోసం కడాయి పెట్టుకుని 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, అలాగే కచ్చాపచ్చగా దంచుకున్న ధనియాల పొడి, అలాగే 1/2 స్పూన్ వరకు ఇంగువ వేసి 2 నిమిషాల పాటు దీన్ని వేపించుకోవాలి. ఇలా వేపించుకున్న తర్వాత మీరు తినే స్పైసీనెస్కి తగ్గట్టు పచ్చిమిర్చిని ఇలా పేస్ట్ చేసుకుని వేసుకోండి. ఇది 2 నిమిషాలు బాగా వేగిన తర్వాత దీనిలోకి 1/2 స్పూన్ వరకు వాము, 1.5 టేబుల్ స్పూన్ వరకు శనగపిండిని వేసుకోవాలి. శనగపిండి అనేది కంపల్సరీ వేసుకోవాలండి. ఎందుకంటే మనం చేసే స్టఫింగ్లో మాయిశ్చర్ ఏమైనా ఉంటే ఇది కొంచెం అబ్జర్వ్ చేసి కొంచెం స్టఫింగ్ అనేది డ్రైగా ఉండేటట్లు చేస్తుంది. శనగపిండి 2-3 నిమిషాలు బాగా వేగిన తర్వాత దీనిలోకి 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్, అలాగే మీరు తినే కారానికి తగ్గట్టు కారం యాడ్ చేసుకోండి. అలాగే 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ వరకు జీలకర్ర పొడి, 1/2 స్పూన్ చాట్ మసాలా వేసి ఈ మసాలాలన్నీ మాడిపోకుండా 2-3 నిమిషాలు లో ఫ్లేమ్లో బాగా వేపించుకోవాలి. చూడండి, ఇవి బాగా వేగినాయి అనుకున్న తర్వాత ముందుగానే బాయిల్ చేసుకున్న 3 పొటాటోస్ని ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా స్మాష్ చేసుకుని వేసుకోవాలి. మనం చేసే ఈ స్నాక్ ఐటెంకి ఈ స్టఫింగే చాలా హైలైట్ అండి. నేను చెప్పిన కొలతలతో ఇలా గనక చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా పొటాటో స్మాష్ అంతా కూడా వేసుకున్న తర్వాత ఈ మసాలా అంతా కూడా ఈ పొటాటోస్కి బాగా పట్టేటట్లు కలుపుకోవాలి. ఇలా 2-3 నిమిషాలు బాగా వేగిన తర్వాత ఇదంతా కూడా బాగా చల్లారనివ్వాలండి. ఎందుకంటే మనం స్టఫింగ్కి ఇదే పెడతాం కదా, ఇది బాగా చల్లారబెట్టుకోవాలి. ఇక్కడ పిండి కూడా నానబెట్టుకున్నానండి. అరగంట పాటు నానబెట్టాను. ఇలా నానబెట్టుకునే పిండిని మరో 2-3 నిమిషాల పాటు కొంచెం సేపు నీట్ చేసుకోవాలండి. ఇలా నీట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ పిండిని మనం చపాతీ చేసే పీట మీద పెట్టుకుని దీన్ని ఈక్వల్ పార్ట్స్గా 4 అయ్యేటట్లు చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క పార్ట్ని ఇలా చేతిలోకి తీసుకుని ఇలా రౌండ్ బాల్ కింద అయ్యేటట్లు ఇలా పిండిని ఇలా వెనక్కి అంటూ ఇది రౌండ్గా అయ్యేటట్లు చేసుకోవాలి. పిండి బాగా నానితేనండి ఇలా ఎటువంటి క్రాక్స్ లేకుండా ఇలా ఇంత సాఫ్ట్గా పిండి అన్నది మనం ఎటువైపుకి మౌల్డ్ చేస్తే అటువైపుకి తిరుగుతుంది. ఇలా అన్ని సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోంచి ఒక బాల్ తీసుకోండి. తీసుకుని మిగతా బాల్స్ ఆరిపోకుండా మూత వేసి ఉంచండి. ఇప్పుడు ఈ బాల్ని మనం చపాతీ చేసుకునే పీట మీద పెట్టి ఇలా చపాతీ కర్రతో మనం చపాతీ ఏ విధంగా అయితే రోల్ చేసుకుంటామో ఆ విధంగా రోల్ చేసుకోవాలి. ఇది మైదా పిండి కదా, మనం ఎంత రోల్ చేసినా దగ్గరికి ముడిచిపోతూ ఉంటుంది. మధ్యలో పొడిపిండి చల్లుకుంటూ చాలా పల్చగా అయ్యేటట్లు రోల్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఇంత పల్చగా అయ్యేటట్లు రోల్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ దీని మీద ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేయాలండి. నేను ఇక్కడ ఆయిల్ అప్లై చేస్తున్నాను. ఇలా బ్రష్తో అయినా లేదా చేతితో అయినా ఆయిల్ పూర్తిగా ఈవెన్గా అంటుకునేటట్లు అప్లై చేసుకోవాలి. ఇలా అంతా కూడా అప్లై చేసుకున్న తర్వాత దీని మీద పొడిపిండి స్ప్రింకిల్ చేసుకోవాలండి. ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా పొడిపిండి అంతా కూడా చల్లుకోవాలి. ఇలా చల్లుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టు 2 వైపుల నుంచి కూడా ఇలా హోల్డ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ ఆయిల్ అప్లై చేసుకోవాలండి.
ఇక్కడ చూడండి ఎక్కడ కూడా గ్యాప్ రాకుండా ఇలా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ దీని మీద మళ్ళీ పొడిపిండి జల్లుకోవాలి. ఇలా జల్లుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా సెంటర్కి మళ్ళీ ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా సెంటర్కి ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చపాతీ కర్ర ఉంటుంది కదా, దాంతో కొంచెం ప్రెస్ చేస్తున్నట్టు ఇలా రోల్ చేసుకోవాలి. తక్కువ ప్రెషర్ ఇచ్చుకుంటూ ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా రోల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి ఆయిల్ అప్లై చేసుకోవాలి. చూడండి ఈ విధంగా ఆయిల్ అప్లై చేసిన తర్వాత మళ్ళీ పొడిపిండి చల్లి ఆ తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టు ఎడ్జెస్ రెండు వైపులా కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నట్టు ఒక సైడ్ నుంచి ఈ విధంగా రోల్ చేసుకుంటూ రావాలి. చూడండి ఇలా చక్కగా రోల్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టు నైఫ్తో ఇలా సెంటర్కి వచ్చేటట్లు కట్ చేసుకోవాలి. చూడండి నేను ఇక్కడ చూపిస్తున్నాను. మనం చేసిన ఈ లేయర్స్ అన్నవి ఇలా చక్కగా ఇలా ఫామ్ అవుతాయి. ఇదే మాదిరిగా మొత్తం అన్నీ కూడా ఇలా రోల్ చేసుకుని ప్లేట్లో అన్నీ కూడా సెట్ చేసుకోవాలి. చూడండి నేను అన్నీ కూడా ఈ విధంగా రోల్ చేసుకుని చూపిస్తున్నాను. టోటల్గా మనం తీసుకున్న 1.5 కప్పు మైదాకి ఇక్కడ 8 కచోరీలు అయితే వస్తాయి. ఇప్పుడు ఒక కచోరీని ఇలా తీసుకుని మనం చపాతీ చేసుకునే పీట మీద పెట్టి ఇక్కడ చూపిస్తున్నట్టు మొదటిగా ఇలా చేతితో కొంచెం ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత మనం చపాతీ చేసుకునే ఈ కర్రతో ఇక్కడ మెల్లగా రెండు వైపుల నుంచి కూడా ఇలా రోల్ చేసుకోవాలి. ఇలా కొంచెం రోల్ చేసుకున్న తర్వాత మనం స్టఫింగ్కి ఏదైతే మనం చల్లారబెట్టుకున్నామో ఈ పొటాటో స్టఫింగ్ అన్నది 1.5 టేబుల్ స్పూన్ వరకు దీంట్లో పెట్టుకోవాలి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఈ స్టఫింగ్ బయటికి రాకుండా ఇక్కడ అన్ని వైపుల నుంచి క్లోజ్ చేసుకుంటూ ఇలా చేసుకోవాలి. చూడండి కచోరీని ఈ విధంగా క్లోజ్ చేసుకుంటే కచోరీ లోపల స్టఫింగ్ అనేది మనం వేపిస్తున్నప్పుడు బయటికి రాకుండా ఉంటుంది. ఇలా అంతా కూడా క్లోజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెల్లగా కొంచెం ప్రెషర్ ఇస్తూ దీన్ని ఫ్లాట్గా చేసుకోవాలి. ఇదే మాదిరిగా అన్నీ కూడా చేసుకోవాలండి. నేను ఇక్కడ ఒకటి చూపించాను కదా, మిగతా అన్నీ కూడా సేమ్ ఇదే మాదిరిగా చేసుకోవాలి. ఇక్కడ జాగ్రత్తగా చేయవలసిన పాయింట్ ఏంటంటే ఈ స్టఫింగ్ అనేది అస్సలు బయటకు రాకుండా జాగ్రత్తగా క్లోజ్ చేసుకోవడమే. ఇలా అన్నీ కూడా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ అనేది ఎక్కువ హీట్ అవ్వకూడదండి. కొంచెం గోరువెచ్చగా ఉండగానే ఇలా అక్కడ చూపిస్తున్నట్టు ఒక్కొక్క కచోరీని నెమ్మదిగా వేసుకోవాలి. మనకి కడాయికి ఎన్ని అయితే పడతాయో అన్నీ వేసుకోవాలి. అన్నీ ఒకేసారి వేసేయకండి, ఎందుకంటే ఇక్కడ లేయర్స్ ఒక్కొక్కటి ఫామ్ అవుతాయి కదా. ఈ లేయర్స్ అన్నీ చెదిరిపోకుండా ఉండాలంటే కడాయికి ఎన్ని అయితే పడతాయో అన్నీ వేసుకోవాలి. ఇవి ఒక సైడ్ బాగా వేగినాయి అనుకున్న తర్వాత అప్పుడు నెమ్మదిగా రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. మనం లో ఫ్లేమ్లోనే చేసుకుంటేనే ఇవి క్రిస్పీగా ఉంటాయి. మనం హై ఫ్లేమ్ పెట్టేస్తే పైకి కలర్ వచ్చేసినట్టు కనిపిస్తుంది, కానీ లోపల మాత్రం పచ్చి పచ్చిగా ఉండిపోతుంది. ఈ కచోరీ అన్నది ఎక్కువసేపు క్రిస్పీగా ఉండాలన్నా కూడా ఇలా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. చూడండి చాలా చక్కగా లేయర్స్ ఫామ్ అయినాయి కదా. ఇప్పుడు ఈ విధంగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఈ విధంగా ఆయిల్ నుంచి తీసుకోవడమే. మిగతా కచోరీలు వేపించుకునే ముందు స్టవ్ ఆఫ్ చేసేయండి. అప్పుడు కొంచెం ఆయిల్ కొంచెం హీట్ తగ్గిన తర్వాత అప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి స్లోలో పెట్టుకుని మిగతా అన్నీ కూడా ఇదే మాదిరిగా వేపించుకోవాలి. బయట నుంచి లేయర్స్ కింద లోపల స్పైసీ స్టఫింగ్తో ఇవి తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తుందండి. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చినాయో కదా, చాలా టేస్టీగా ఉన్నాయండి. స్కూల్ నుంచి వచ్చిన పిల్లలకి స్నాక్గా కూడా పెట్టచ్చు, లేదా టీ టైంలో మనం తినాలనుకున్నా కూడా తీసుకోవచ్చు వీటిని. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేయండి. వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.